రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి 6281747728. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాలా సార్ అన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, కవిత గారి కేసులో ఒక భారీ ట్విస్ట్ చోటు చేసుకుంది సార్. అదేంటంటే రౌజ్ అవెన్యూ కోర్ట్ జడ్జి రిజైన్ చేశారంట. అసలు ఆయన ఎందుకు రిజైన్ చేసినట్టు, మరి ఈ కేసులో అటు కవిత గారికి కూడా భారీ జైలు శిక్ష పడే అవకాశం ఉంది అని చెప్తున్నారు. కేజ్రీవాల్ని అరెస్ట్ చేసే ఛాన్స్ ఉంది అని అంటున్నారు. అసలు ఏం జరగబోతుంది సార్ అంటారు? ఇంకొక భయాందోళన కూడా ఉన్నాయి. ఎందుకంటే ఈమె భానుప్రియ మీనా ఆమె నోటోరియస్ టార్చర్ చేయడంలో గతంలో కూడా సంజయ్ సింగ్ ఆరోపించాడు. ఆప్ ఎంపీ తన సాక్షులంతా కూడా ఆమె భయంకరంగా కొడుతుంది, అబ్యూజ్ చేస్తుంది, దారుణంగా ప్రవర్తిస్తుందని. అట్లాగే ఈవెన్ వైసీపీకి సంబంధించిన శరత్ చంద్రారెడ్డి, అరబిందో ఫార్మా, దాంట్లో వాళ్ళది ట్రైడెంట్ యాంబర్స్ అని ఉంది. దానికి సంబంధించిన CEO చందన్ రెడ్డిని కూడా ఆమె కొట్టిందని, ఆమె ఏ స్థాయిలో అతన్ని టార్చర్ చేసిందంటే ఒక చెవు పనిచేయట్లేదంట, ఆ స్థాయిలో అతన్ని కొట్టింది. అలాగా ఈమె కానీ ఇంకొంతమంది ఈడీ ఆఫీసర్లు ఈ కేసులో ఉండే వాళ్ళని కొట్టి, శరత్ చంద్రారెడ్డి కావచ్చు, మాగుంట రాఘవరెడ్డి కావచ్చు, తర్వాత దినేష్ అరోరా కావచ్చు, ఇలాగా చాలామందిని కొట్టి ఆమె కానీ వాళ్ళు కానీ వాళ్ళను అప్రూవల్గా మార్చేశారు. ఆ అప్రూవల్గా మార్చి ఏమాత్రం సాక్ష్యాలు లేకపోయినా కవిత మీద ఓన్లీ అప్రూవర్స్ చెప్పిన వాంగ్మూలాన్ని బేస్ చేసుకొని అరెస్ట్ చేశారు. అప్రూవల్ ఎలాగ ఉంటారు, మనం వివేకానంద రెడ్డి కేసులో చూసాం, మనోడు ఎలా తయారయ్యాడో చూసాం, దస్తగిరి. అట్లాగా ఏంటంటే అప్రూవర్గా మారడానికి ఈవెన్ వివేకానంద రెడ్డి కేసులో కూడా సిబిఐ వీళ్ళని తీసుకెళ్ళి ఢిల్లీకి తీసుకెళ్ళి 1 month పెట్టుకొని కొట్టారనేది విపరీతమైన ఆరోపణలు వచ్చాయి. ఇక్కడ కూడా సేమ్ ఆరోపణలు. అంటే ఒక నేషనల్ లెవెల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు కూడా మోడీ ప్రభుత్వంలో ఎలా పనిచేస్తున్నాయంటే, ఒక గల్లీలో ఉండే పోలీస్ స్టేషన్లో ఎలాగ వాళ్ళు బిహేవ్ చేస్తారో వీళ్ళు అంతకంటే మీ తేడా లేదు. ఒక కంపెనీ CEOనే చెవు పోయిట్గా కొట్టారంటే ఇంకా మామూలు వాళ్ళ పరిస్థితి, దస్తగిరులు, రామయ్యలు, వీళ్ళ పరిస్థితి ఏముంటుంది? అక్కడ వాళ్ళకి అంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, అంత ఇది ఉంటుంది. వాళ్ళని అలా చితగొట్టారంటే మామూలు వాళ్ళ పరిస్థితి మనం ఊహించుకోవచ్చు. అది జరుగుతున్నట్టుగా, అందువల్ల కవిత కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉంది. తన మీద కూడా ఏమన్నా ప్రయోగిస్తారా ఇటువంటి 3rd degree అనేది చేస్తుంది. ఇక 4వది బేసిక్గా కేజ్రీవాల్ని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. కవిత కేసులో ఒక 3-4 రకాల పరిణామాలు చోటు చేసుకున్నాయి. అవి అందులో టాప్ చెప్పుకోవాలంటే జడ్జిని మార్చేశారు. ఆ రౌస్ అవెన్యూ కోర్టు జడ్జి నాగ్పాల్ ఆయన్ని మార్చేసి కావేరీ బవేజా అనే ఒక వారిని తీసుకొచ్చారు. దీనివల్ల కవితకి నష్టమా లాభమా అనేది ఎవరు చెప్పలేని పరిస్థితి. ఎందుకు సడన్గా మార్చారు అంటే కూడా చెప్పలేము. బట్ ఢిల్లీ హైకోర్టు జ్యుడిషియల్ సర్వీసెస్ పరిధిలో మొత్తంగా 26 మందిని చేంజ్ చేశారు. కాబట్టి ఇది రెగ్యులర్గా జరిగే మార్పే అంటున్నారు. కానీ జస్టిస్ నాగ్పాల్ ఈ కేసులో ముందు నుంచి కూడా రౌస్ అవెన్యూ కోర్టు జడ్జిగా ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలోనే ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకి జైలు శిక్ష పడింది. తర్వాత సంజయ్ సింగ్ ఆప్ ఎంపీ, ఆయనకి జైలు శిక్ష పడింది. ఇంకా చాలామంది శరత్ చంద్రారెడ్డి కావచ్చు, మాగుంట శ్రీనివాసరెడ్డి కావచ్చు, గోరంట్ల బుచ్చిబాబు కావచ్చు, అరుణ్ రామచంద్ర పిల్లై కావచ్చు, ఇలాగా ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఇప్పటి వరకు ఈడీ 15 మందిని అరెస్ట్ చేసింది, సిబిఐ 6 మందిని అరెస్ట్ చేసింది. అందరి విషయంలో కూడా ఆయనే డీల్ చేశారు. ఆయనకి సమగ్రంగా దీని మీద పట్టుంది. అలాంటిది కవిత అరెస్ట్ అయ్యి కస్టడీలో ఉన్న సందర్భంలో ఎందుకు జడ్జెస్ మార్చారు అనేదైతే పెద్ద డిబేట్ అయితే జరుగుతుంది దేశవ్యాప్తంగా. మరి దీనివల్ల కవితకు ఇబ్బంది అనేది ఎక్కువ మంది అంటున్నారు. ఎందుకంటే ఆయనకి కొంత పూర్వాపరాలు తెలుసు కాబట్టి ఆయన స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోగలుగుతారు. కొత్తగా వచ్చిన జడ్జికి కొంత టైం పడుతుంది. అందువల్ల జనరల్గా ప్రత్యేక కోర్టుల్లో ఎప్పుడైనా కూడా ఏం జరుగుతూ ఉంటుందంటే, ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలకి అనుకూలంగానే ఎక్కువ భాగం ఆ కోర్టులు పనిచేస్తుంటాయని విమర్శ దేశవ్యాప్తంగా ఉంది. ఈ విషయంలోనే కాదు, ఈవెన్ చంద్రబాబు కేసులో కూడా ఆయనకి రిమాండ్ ఇవ్వాల్సిన అవసరం లేదనేది చాలామంది అభిప్రాయం.
కానీ కింది కోర్టులు జనరల్గానే ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలకి అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా ప్రత్యేక కోర్టులు అయితే అలాగే పనిచేస్తుంటాయి. మనం ఏమన్నా కోడికత్తి కేసులో కూడా చూసాము. ఎన్ఐఏ కోర్టు ఎన్ఐఏకి అనుకూలంగానే అబ్బాయికి బెయిల్ రాకుండానే చేశారు. సో అందువల్ల ప్రత్యేక కోర్టులు కొద్దిగా స్ట్రిక్ట్గా ఉంటారు కాబట్టి ఈమెకు జైలుకి ఖచ్చితంగా 23వ తేదీ జైలుకి పంపించేస్తారు అన్న ఒక ఆందోళన అయితే బీఆర్ఎస్ వర్గాల్లో కనిపిస్తూ ఉంది. సో ఇక రెండో పరిణామం, కవిత సుప్రీంకోర్టులో ఒక రిట్ పిటిషన్ వేసింది. బట్ అది ఎప్పుడు విచారణకు వస్తుంది, 23 లోపల వస్తుందా రాదా అని ఒక భయం అయితే ఉంది. నిన్న కపిల్ సిబాల్కి ఏదో పని ఉండడం వల్ల అది పోస్ట్ పోన్ అయిందని చెప్తున్నారు. దాని తర్వాత విచారణకు ఎప్పుడు వస్తుందని తెలీదు. అయితే ఆమె ఏం చెప్తుందంటే ఎఫ్ఐఆర్లో నా పేరు లేదు, ఛార్జ్షీట్లో నా పేరు లేదు, 2-3 ఛార్జ్షీట్లలో కూడా లేదు. 2022లో నన్ను 7 గంటలు విచారించారు, అప్పుడు కూడా నా పేరు ఎక్కడ చేర్చలేదు. సో ఇప్పుడు సెక్షన్ 19(1) నాకు వర్తిస్తుందని చెప్తున్నారు. నిజానికి సెక్షన్ 19 అనేది మహిళలకు వర్తించదనేది ఇంతకుముందు కూడా చెప్పారు. సో ఇది మీరు గుర్తుపెట్టుకొని, ఇది గమనంలోకి తీసుకొని ఈ కస్టడీని, అరెస్టును రద్దు చేయండి అని సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ వేశారనమాట. సో మరి ఏం జరుగుతుందనేది అక్కడ చూడాలి. ఇక మూడవది, కవిత తన బంధువుల్ని, ఫ్యామిలీ మెంబర్స్ని, అంటే తన పిల్లల్ని, కొడుకులిద్దరిని, తర్వాత తల్లిని, సిస్టర్స్ని చూడాలని నేను కలవాలి, అందుకు పర్మిషన్ ఏంటని రౌస్ అవెన్యూ కోర్టులు పిటిషన్ వేస్తే నాగపాల్ గారు కవితకు సిస్టర్స్ వాటిలో పర్మిషన్ ఇవ్వలేదు, కానీ కొడుకుల్ని, తల్లిని కలవడానికి పర్మిషన్ ఇచ్చారు. వాళ్ళు ఈరోజు కలిసే అవకాశం ఉంది. జనరల్గా ఈవినింగ్ 6 to 7 ఆ టైంలో కవితని బంధువులు కలవడానికి పర్మిషన్లు ఇస్తున్నారు. అయితే ఎక్స్ట్రాగా కలవాలనుకున్నప్పుడు కోర్టు నుంచి పర్మిషన్ లేకుండా మేము కలవడానికి వీల్లేదని చెబుతున్నారు. నిన్న ఢిల్లీ కోర్టులో సిబిఐ ఒక మాట చెప్పిందని అంటున్నారు. అదేంటంటే త్వరలో హై ప్రొఫైల్ అరెస్టులు జరిగే అవకాశం ఉందని. దీనికి నేపథ్యం ఏంటంటే మొన్న ఈడీ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది కవిత విషయంలో, ప్రెస్ నోట్ ఇచ్చింది. ఆ ప్రెస్ నోట్లో ఏముందంటే కవిత, కేజ్రీవాల్ కలిసి ఈ ఎక్సైజ్ పాలసీని మార్చడంలో కుట్రబన్నారు. సో కవిత, కేజ్రీవాల్ ఇద్దరు కూడా కాన్స్పిరేటర్సు అనే వాక్యంలో వాళ్ళు వాడారు. అంటే దీన్ని బట్టి ఇప్పుడు కవిత వాంగ్మూలాన్ని బేస్ చేసుకొని కేజ్రీవాల్ని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. అంటే సాక్ష్యాధారాలు దొరికాయి మాకు అని చెప్పి కేజ్రీవాల్ని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. అంటే మనం వీళ్ళ ప్యాటర్న్ కానీ తీసుకుంటే, బీజేపీ ప్యాటర్న్ను ప్రధానంగా క్యారెట్ అండ్ స్టిక్ పాలసీని అమలు చేస్తుంది. క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ అంటే ఇది ఎప్పటి నుంచో బ్రిటిష్ కాలం నుంచి కూడా ఉందన్నమాట. బెంతమ్ అనే ఫిలాసఫర్ దీన్ని ప్రజెంట్ చేశాడు. అంతకుముందు నుంచి రైతుల్లో ముఖ్యంగా గాడిదల్ని తీసుకుని వెళ్ళేటప్పుడు ఒక కర్రకు క్యారెట్ కట్టి గాడిద ముందు చూపిస్తారు, వెనకాలేమో దాన్ని పొడుస్తుంటారనమాట. సో అక్కడి నుంచి ఇది క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ అని వచ్చింది. దీన్ని బ్రెడ్ అండ్ స్టిక్ పాలసీ అని కూడా కొన్ని చోట్ల అంటారు. దీన్ని విన్స్టన్ చర్చిల్ ఫస్ట్ టైము పాలిటిక్స్లో వాడారు 1938లో. ఇది బీజేపీ తీసుకొస్తుంది అనమాట. బీజేపీ ఏం చేస్తుందంటే ఒక పక్క నిన్ను కేసులు పేరుతో బెదిరించడం ద్వారా నిన్ను లొంగ తీసుకుంటుంది. సో ఇప్పుడు చంద్రబాబుని అలాగే లొంగ తీసుకుంది. చంద్రబాబుని జైల్లో పెట్టించడం ద్వారా చంద్రబాబు పాహిమా మీరే అని, అంటే ఎవరైతే మనల్ని కొడతారో వాళ్ళతోనే స్నేహం చేసి వాళ్ళనే పాహిమానాల్సిన పరిస్థితి వస్తుంది. మన సినిమాల్లో చాలాసార్లు చూస్తుంటారు. పెద్దరావుడే అన్నవాడు ఒకరిని పోయి కొట్టడమో ఇది చేస్తే చివరికి వాళ్ళు సరెండర్ అయిపోతారు. సో సరెండర్ కాని వాళ్ళు ఎవరన్నా ఉంటే జైలుకి వెళ్ళాల్సిందే. అట్లాగే చాలామందిని జైల్లో కూడా కూర్చోబెట్టింది. అది ఒక పాలసీ. రెండవది, ఎవరు కూడా ఏ పొలిటికల్ పార్టీ కూడా మిస్టర్ క్లీన్ అనే ఇమేజ్ ఉండకూడదు. అందరూ కూడా తాను తప్ప, బీజేపీ తప్ప దేశంలో ఉండే ప్రతి పార్టీ కూడా భ్రష్టాచార్ పరివార్ భ్రష్టాచార్ పార్టీ అని మోడీ పదే పదే చెప్తుంటాడు. అంటే కుటుంబ పార్టీ, కరప్ట్ పార్టీ అని. సో ఇప్పుడు ఈ పార్టీకి, ఆ పార్టీకి
కుటుంబ పార్టీ అనే పేరు లేదు కేజ్రీవాల్పై. కానీ భ్రష్టాచారం అనేది కూడా లేదు ఇప్పుడు, ఎందుకంటే అది అవినీతికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో నుంచి పుట్టిన పార్టీ. ఇప్పుడు దానికి కూడా భ్రష్టాచార పార్టీ అనేది ముద్ర వేసేసి అరెస్ట్ చేసేస్తే ఆ పార్టీకి కూడా ముద్ర పడిపోతుంది. ఒక్క బీజేపీ తప్ప క్లీన్, ఇంకెవరూ క్లీన్ కాదు అనేది బీజేపీకి ఉండే ఒక ప్లాను. ఆ ప్లాన్ ప్రకారమే కేజ్రీవాల్ని కూడా అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మొత్తం ఎపిసోడ్లో కవిత లోతుగా రోజు రోజుకి ఇరుక్కుంటుంది అన్న ఫీలింగ్ అయితే వస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.